నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ మంత్రి యువనేత నారా లోకేష్ కు కేంద్రంలో ప్రాధాన్యత పెరుగుతుందా? ఆయన ఢిల్లీ రాజకీయాల్లో తనదైన మార్క్ వేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇటు టీడీపీ శ్రేణులు అటు కేంద్రంలోని పెద్దలు ఇదే మాట చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రధాని మోదీ ప్రతి విషయంలోనూ లోకేష్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆయన పేరు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం. రీసెంట్ గా రాయలసీమ ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరైన ప్రధాని మోదీ లోకేష్ కు ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని బట్టి చెప్పుకోవచ్చు కేంద్రంలో యువనేత లోకేష్ మార్క్ ఏంటన్నది. ఢిల్లీ వెళ్లి మోదీతో సమావేశమైన ప్రతిసారి లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అంశాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్టులను ఆయన దృష్టికి తీసుకెళ్తారు. వాటికి నిధులు మంజూరయ్యేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు లోకేష్. గడిచిన ఏడాది కాలంలో లోకేష్ పలు సందర్భాల్లో మోడీతో భేటీ అయ్యారు. ఆయన సమావేశమైన ప్రతిసారి రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు, వివిధ పథకాలకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుంది. వీటన్నింటినీ చూస్తుంటే మోదీ లోకేష్ కు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నారా లోకేష్ టీడీపీలో ఆయన నెంబర్ 2. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ లీడర్. టీడీపీలో చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేది ఎవరనే ప్రశ్న వస్తే ఫస్ట్ వినిపించే పేరు లోకేష్. పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర పెద్దలతో దగ్గర సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోదీతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు లోకేష్. స్వయంగా మోదీనే ఆయనకు ప్రతి విషయంలోనూ అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు సైతం భవిష్యత్ నేతగా లోకేష్ కు మంచి ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పాలి. సీఎం చంద్రబాబు తరపున అన్ని తానై ఢిల్లీ పనులు చక్కబెడుతున్నారు లోకేష్. కేంద్ర పెద్దలతోనూ సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. యువ నేతగా, ఏపీ మంత్రిగానే కాదు చంద్రబాబు రాజకీయ వారసుడిగా లోకేష్ కు హస్తినిలో ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. ఒక సందర్భంలో ప్రధాని మోదీనే ఢిల్లీకి వచ్చి తనని కలవాలంటూ లోకేష్ కు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఏ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఉందోనని. అంతేకాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన నాయకులకు ఇవ్వని ప్రాధాన్యతను ప్రతి సందర్భంలోనూ మోదీ లోకేష్ కు ఇస్తుండటం విశేషం. రాష్ట్రంలో లోకేష్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే కాదు ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకుంటున్నారు మోదీ. లోకేష్ ను ప్రశంసిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి కూడా అదే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు మోదీ. అంతేకాదు కేంద్ర పెద్దలు కూడా లోకేష్ అడిగిందే లేట్ అన్నట్టుగా అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఆయన వినతులను వెంటనే ఫాలోఅప్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తంగా ఢిల్లీ, అమరావతి మధ్య బంధం మరింత బలపడేలా లోకేష్ దౌత్యం నడుపుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో లోకేష్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని ఒంటి చేత్తో ముందుకు నడిపించారు. ఆ టైంలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలు పార్టీ శ్రేణులను బలంగా, దూకుడుగా ముందుకు నడిపించాయి. ఇలా ఒకటి కాదు అనేక సందర్భాల్లో లోకేష్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కొత్త ప్రాజెక్టులు మంజూరయ్యేలా నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి లోకేష్ మోదీ మధ్య సంబంధాలు అటు బీజేపీకి ఇటు లోకేష్ కు ఇద్దరికీ అవసరమైన చర్చ జరుగుతోంది. అందుకే మోదీ చాలా వ్యూహాత్మకంగా లోకేష్ కు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ యువనేత మంత్రి నారా లోకేష్ రాజకీయంగా భవిష్యత్తు ఉన్న నాయకుడిగా నిలబడటమే కాదు తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర పెద్దలు, పారిశ్రామిక దిగ్గజాలు, అనలిస్టులు, బిజినెస్ ఇన్ఫ్లుయెన్స్ తో పాటు పొలిటికల్ ట్రెండ్స్ ఎనాలిసిస్ చేసేవారే కాదు ప్రజలు సైతం దట్ ఈజ్ లోకేష్ అని చెప్తుండటం విశేషం.